ఈ ఎర్రగుంట గ్రామం పరిధిలో దాదాపుగా 2 సచివాలయాలు పరిధికి సంబంధించిన గ్రామం ఇది. ఇందులో 1496 ఇళ్ళు ఈ 2 సచివాలయాల పరిధిలో ఉన్నాయి. కాసేపటి కిందటనే ఇక్కడికి వచ్చిన తర్వాత అడిగా, ఈ గ్రామంలో సచివాలయాల దగ్గర వై ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పి ఈ గ్రామానికి సంబంధించిన సచివాలయం పరిధిలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఆ ఇళ్లలో ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారు, ఎవరెవరికి ఈ గ్రామంలో ఏమేమి అందాయి అన్న డీటెయిల్స్ ఆ సచివాలయాల పరిధిలో డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమమే వై ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పి కొద్ది రోజుల కిందట చేయడం కూడా జరిగింది. ఆ డేటాను ఒకసారి తెప్పించండి. ఈ గ్రామంలో ఎన్ని ఇళ్ళున్నాయి, ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారు, ఏ పథకాల్లో ఎవరెవరు ఎంతెంతమంది ఉన్నారు అని చెప్పి ఇదే గ్రామంలో మీ సచివాలయాల పరిధిలో ఉన్న డేటాను తెప్పించిన. నిజంగా బహుశా ఎవరు కూడా ఊహకందని విషయాలు ఈ ఒక్క సచివాలయం ఒక్కటి గమనిస్తే చాలు. ఈ ఎర్రగుంట్ల పరిధిలోని ఈ 1496 ఇళ్లకు సంబంధించిన వివరాలు గమనిస్తే ఏకంగా 1390 ఇళ్ళు, 1391 ఇళ్ళు, అంటే 1496 ఇళ్లకు గాను 1391 ఇళ్ళు, అంటే 93.06% వివిధ పథకాలలో లబ్ధి పొందిన గ్రామస్తులు, వివిధ పథకాల్లో లబ్ధి పొందిన ఇల్లు ఏకంగా 93.06%. గమనించినట్లయితే ఈ 58 నెలల కాలంలో ఈ ఒక్క గ్రామంలోనే ఉన్న ఈ 2 సచివాలయాల పరిధిలో ఈ 58 నెలల కాలంలో ఎంత డబ్బులు, ఏ మేరకు సొమ్ము ప్రతి ఇంటికి అందింది అని చెప్పి డీటెయిల్స్ తెప్పిస్తే అదే సచివాలయంలోనే డిస్ప్లే చేస్తున్నారు. ఆశ్చర్యం కలిగించే నెంబర్లు ఏమిటో తెలుసా? అక్షరాల ఈ 58 నెలల్లోనే ఈ ఒక్క గ్రామంలోనే ఒక వైఎస్ఆర్ పెన్షన్ కానుక అయితేనేమి, ఓ వైఎస్ఆర్ రైతు భరోసా అయితేనేమి, ఓ అమ్మఒడి అయితేనేమి, ఓ ఆసరా అయితేనేమి, ఓ వైఎస్ఆర్ చేయూత్ అయితేనేమి, ఓ జగనన్న విద్యా దీవెన అయితేనేమి, హౌసింగ్కి సంబంధించిన డైరెక్ట్గా డీబీటీ అయితేనేమి, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఇన్పుట్ సబ్సిడీకి ఫార్మర్స్కు రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి, జగనన్న వసతి దీవెన అయితేనేమి, 0 వడ్డీ కింద పొదుపు సంఘాలకు ఇచ్చిన డబ్బులైతేనేమి, క్రాప్ ఇన్సూరెన్స్ అయితేనేమి, జగనన్న తోడైతేనేమి, చేదోడైతేనేమి, కాపు నేస్తం అయితేనేమి, వైఎస్ఆర్ బీమా అయితేనేమి, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అయితేనేమి, కోవిడ్కి సంబంధించిన టైంలో కోవిడ్ అసిస్టెన్స్ అయితేనేమి, ఈబీసీ నేస్తం అయితేనేమి, నేతన్న నేస్తం అయితేనేమి, 0 వడ్డీ పంట రుణాలు అయితేనేమి, కళ్యాణమస్తు అయితేనేమి, వాహనమిత్ర అయితేనేమి, అర్చకులకు ఇచ్చే బెనిఫిట్స్ అయితేనేమి, మొత్తంగా బటన్ నొక్కడం, మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం.
ఎక్కడ ఎవరు కూడా లంచాలు అడగడం లేదు, ఎక్కడ ఎవరు కూడా వివక్ష చూపించడం లేదు, ఏ కులం అని అడగడం లేదు, ఏ మతం అని అడగడం లేదు, ఏ వర్గం అని అడగడం లేదు, చివరికి మీరు ఏ పార్టీ అని కూడా అడగడం లేదు. అర్హత ఉంటే చాలు ఆ ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాల్లో సంతోషాన్ని చూడాలనే ఏకైక ఉద్దేశంతో మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పోతా ఉన్నాయి. ఈ మాదిరిగా నేను చదివి వినిపించిన ఈ రకరకాల ఈ పథకాలకు సంబంధించి ఈ 58 నెలల్లో ఈ ఒక్క గ్రామంలో ఉన్న ఈ 1391 ఇళ్లకు సంబంధించిన వివరాలు చెప్తా ఉన్నా. ఈ ఒక్క గ్రామంలో ఈ 1391 ఇళ్లకు సంబంధించిన వివరాలలో ఈ 58 నెలల్లో 48,74,34,136 రూపాయలు నేరుగా వివిధ పథకాల ద్వారా ఆశ్చర్యం కలిగించే విషయాలు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద 16,52,71,500 ఒక్క ఊరిలోనే. నా అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూడాలని, వితంతువులైన అక్క చెల్లెమ్మల ముఖాలలో, సోదరుల ముఖాలలో అండ తోడు కనపడాలని. వైఎస్ఆర్ రైతు భరోసా కింద 6,80,96,500 రూపాయలు. అమ్మ ఒడి కింద ఏకంగా 1,043 మంది తల్లులకు 4,69,35,000 రూపాయలు ఈ ఒక్క గ్రామంలోనే. వైఎస్ఆర్ ఆసరా కింద 3,88,16,374. వైఎస్ఆర్ చేయూత కింద 492 మందిన అక్క చెల్లెమ్మలకు 2,96,25,000. జగనన్న విద్యా దీవెన కింద 837 మంది తల్లులకు 2,46,41,602 కోట్ల రూపాయలు ఈ ఒక్క గ్రామమే. ఇలా చదువుకుంటూ పోతే హౌసింగ్ కింద 2,75,72,000. ఆరోగ్యశ్రీ కింద ఈ ఒక్క గ్రామంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కిందనే 2,24,21,596. ఇన్పుట్ సబ్సిడీ కింద 1,13,00,000.